ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఎంపీగా నిల్చున్నప్పుడు ప్రధానంగా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, అతని వ్యక్తిగతం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, అతను చేసిన పని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? డెఫినెట్గా పార్టీ ఇంపార్టెంట్ ఫస్ట్, ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కూడా పార్టీ ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు అర్బన్ సైడ్ ఏమో డెఫినెట్గా పార్టీకి ప్రాముఖ్యత ఇస్తారు. రూరల్ సైడ్ అంతా అది చూడరు. వాళ్ళకి ఏంటంటే ఎవరు లోకల్ నాయకులు, ఎవరు లోకల్ ఎమ్మెల్యేలు, ఎవరు లోకల్ వాళ్ళు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయమే వస్తుంది. అప్పుడేమవుతుంది, ఎవరు ఏం పనితీరు ఎట్లుండే, అవతలోడు కనిపించిండా, నాకు ఆ రోజు నమస్తే చెప్పలేదు, నా బిడ్డ పెళ్ళికి రాలేదు, మా చావుకు రాలేదు, ఇవే వస్తాయి. ఏదైనా చదువుకు సహాయం అడుగు తీయలేదు, ఏదో దవాఖానకు తీసుకోపోతే పైసలు ఇవ్వలేదు, ఇవే ఎక్కువ ఫ్యాక్టర్స్ మాట్లాడుతాం. రూరల్కి వచ్చేసరికి రూరల్లో మీరు రోడ్లు వేయండి, అది చేయండి, డెవలప్మెంట్ చేయండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి, అవన్నీ పక్కన కూడా వస్తున్నాయి, నాకు కూడా వస్తున్నాయి, నేను ఎందుకు వేయాలి నీకు అంటారు. పర్సనల్ నేను అదే చూసిన. అక్కడ వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. ఈ సిటీ వాళ్ళకి వచ్చి నువ్వు ఎవరు ఎంపీ కావని పెద్ద పట్టించుకోరు వాళ్ళు, బికాజ్ చదువుకున్న వాళ్ళు డెఫినెట్గా పార్టీ మీద పోతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ సహచరులు కొంతమంది కాంగ్రెస్ని ఎంచుకున్నారు, కొంతమంది బీజేపీని ఎంచుకున్నారు. ఆ ఎంచుకోవటంలో ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? నేను ఈ పార్టీలోకి పోవాలా, ఆ పార్టీలోకి పోవాలా అన్నది ఏది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? రెండు విషయాలు. ఇదేంటంటే కొందరు అటుపోయారు, కొందరు ఇటుపోయారు. అప్పుడు ఏం తెలిసింది అంటే అందరం బలంగా బీఆర్ఎస్ పార్టీ పవర్లోకి వస్తుంది, మళ్ళీ ఎంపీలం అవుతామన్న జోష్లో మేము అందరం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు తిరిగాం, చేసాం. అది వాస్తవం. ఎవరు కాదన్నా అవునన్నా అది వాస్తవం. దాని తర్వాత చాలా పరిణామాలు వచ్చాయి. తర్వాత ఇంత అన్ఎక్స్పెక్టెడ్, ఇంత డౌన్ఫాల్ అయింది. కాలక్రమాల్లో ఏమైందంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది, ఈ రెండు గ్రాఫ్స్ ఏమో పెరుగుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి, అందరూ ఏదైనా ఒకటి ఎంచుకుంటారు అంతే. అప్పుడు క్లారిటీ వస్తుంది. ఒకరికేమో సెక్యులర్ పార్టీ ఇష్టం, ఒకరికి మతతత్వ పార్టీ ఇష్టం. బేసిక్ ఆన్ దట్ దే విల్ గో ఫర్ ఇట్. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మతతత్వ పార్టీని అభిమానించే వాళ్ళు అంటారా? అభిమానించే వాళ్ళకి అక్కడ అవసరాలను బట్టిపోయారు కొందరు. కొందరికి నిజంగా మతతత్వాలే హిందూయిజం లోక్ బోల్ రే అని చెప్పి బీబీ పార్టీలో బీజేపీకి వెళ్ళాడు అనుకోండి.